మున్సిపాలిటీ ఎస్ఎంసీ ఫంక్షన్ హాల్లో కళింగ వైద్యులతో మాజీ మంత్రి గౌతు శివాజీ, పలాస ఇన్ఛార్జి గౌతు శిరీష ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పలాస ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, మీ మద్దతు కావాలని ఆమె కోరారు. శివాజీ పాలనలో ఏ ఒక్కరికి అన్యాయం జరగలేదని, ఇటు వ్యాపార అటు కార్మిక సంఘాల మధ్య ఏనాడు తలదూర్చలేదని, వ్యాపారులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. పలువురు వైశ్యులు మాట్లాడుతూ పలాస అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుందని, అందుకు ఇక్కడ గౌతు శిరీషకే మన మద్దతని తెలిపారు. గౌతు శిరీష చివరిగా క్లీన్ పలాస సేవ్ పలాస నా ఆకాంక్షని, అందరూ మీ ఆడబిడ్డకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు గోవిందరాజులు, పివి రమణ, పలాస ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అంకాల రవి గారికి, సోదరుడు హరిశంకర్ గారికి మరియు ఉదయ్ శంకర్ గారికి, ఇతర పెద్దలకు, ఇక్కడ శ్రీకాకుళం నుంచి వచ్చి నా మీద అభిమానంతో శిరీషమ్మ గురించి 4 మంచి మాటలు చెప్తాము, శిరీషమ్మకు మద్దతుగా నిలుస్తామని వచ్చిన పెద్దలు గోవిందరాజు గారికి, పివి రమణ గారికి మరియు హరగోపాల్ గారికి, ఇక్కడ వేదికలు అలంకరించిన ఇతర పలాస నియోజకవర్గ మరియు మున్సిపాలిటీ పెద్దలకు, ముఖ్యంగా అడిగిన వెంటనే ఆదివారం మీకు చాలా పనులుంటాయని తెలుసు, అయినా కూడా శిరీషమ్మ ఏం మాట్లాడుతుందో ఏం అడుగుతుందో ఒకసారి విని ఆలోచిద్దామని నాకు ఒక అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క కళింగ జిల్లాలోని రెడ్ జోన్ లో ఉన్న ఏకైక నియోజకవర్గం పలాస అంటే భూ కబ్జాలు, పలాస అంటే ప్రశ్నించే వారి మీద కేసులు, పలాస అంటే ప్రతిపక్షాల ఇళ్ల మీద అర్ధరాత్రి జేసీబీలతో దాడులు తప్పితే 5 సంవత్సరాలు ఏం జరిగిందని ఒక్కసారి ఆలోచించుకోమంటున్నారు. చాలా మంది పెద్దలు ఈ మధ్య కొంతమంది గౌతు కుటుంబం మీ గురించి అనడానికి లేకపోతే ఇలానే మాట్లాడతారు. గౌతు కుటుంబం ఏం చేసింది, శివాజీ గారు ఏం చేశారు అని. 85లో రాజకీయాల్లో వచ్చిన గౌతు శివాజీ గారు మొన్న 2019 వరకు మరి అప్పుడున్న పలాస, మందస, సోంపేట, ఇప్పుడున్న పలాస, మందస, సోంపేట జరిగిన అభివృద్ధి తెలుగుదేశం హయాంలో ఆయన చేసిన తప్పితే ఎవరు చేశారని. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అభివృద్ధి సంక్షేమాలకి చిరునామాగా ఉండేది. ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ కులాల మధ్య, ప్రాంతాల మధ్య గొడవలు తప్పితే, సోషల్ మీడియాలో ప్రశ్నించే వారిని, ప్రతిపక్షాల్లో ఉండే వారిని టార్గెట్ చేయడం తప్పితే ఏ ప్రాంతం, ఏ మండలం ఈ రోజు అభివృద్ధికి నోచుకుంది అని అడుగుతున్నాను. 5 సంవత్సరాల్లో ఏం చేశామని అడిగితే, ఒక హాస్పిటల్ ని చూపించి హాస్పిటల్ కట్టానని అదే అభివృద్ధి అని అన్నప్పుడు, మరి ఈ 36 సంవత్సరాలు ఒక కళింగదల ప్రాజెక్టు, డబార్ సింగ్ ప్రాజెక్టు, దామోదర్ సాగర్ ప్రాజెక్టు, అనేక తుఫాన్ షెల్టర్ బిల్డింగ్స్, అనేక ఆఫీసులు, పోలీస్ స్టేషన్ కట్టిన మరి నా తండ్రి అభివృద్ధి అంటే ఆయన ఎవరికి సమాధానం చెప్పాలని. ఎందుకని చెప్తున్నానంటే, రాజకీయాల్లో చాలా హుందాగా ఉండే నాయకులు ఇప్పటి వరకే చూసాం. ఈ రోజు రాజకీయాలు పక్కన పెట్టి రాక్షసంగా వెళ్తున్న నాయకులనే చూస్తున్నాం. మీ అందరికీ మీ ఆడబిడ్డగా ఒక 5 నిమిషాలను అప్పీల్ చేసుకోవడానికి ఈరోజు మా పెద్దల సహకారంతో మేము ముందుకు వచ్చాను. పలాసాని రక్షించుకుందాం, పలాసాని కాపాడుకుందాం. సేవ్ పలాస, సేవ్ పలాస, నా పలాస. ఉత్తరాంధ్ర నుంచి ఒరిస్సా వెళ్తున్న వారికి పలాస అంటే ఒక ముఖ్య పట్టణం. అలాంటి పట్టణం ఈ రోజు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. అన్ని వర్గాల ప్రజలు భయభ్రాంతులతో బ్రతుకుతున్నారు. ముఖ్యంగా చాలా ఓపెన్ గా అడుగుతున్నాను, ఎందుకంటే రేపు ఇక్కడ కుటుంబంగా కష్ట నష్టాలు కలిసి పంచుకొని, కలిసి సమస్యలు పరిష్కరించుకొని వెళ్లాల్సిన వాళ్ళం. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ
మీ ఆస్తులకి రక్షణ ఉందా అండి? ఎప్పుడు ఎవరి తాలూకా స్థలాలు భూకబ్జా అవుతాయో, ఎవరి తాలూకా ఇళ్ల మీదకి జేసీబీలు తీసుకొచ్చి అర్ధరాత్రులు పగలు కొడతారో, ఎవరి తాలూకా వ్యాపార కేంద్రాల మీద ట్రాక్టర్లతో తీసుకొచ్చి గోడలు గుండొస్తారో తెలియని పరిస్థితులు. ఈ రోజు వస్తున్నప్పుడు కూడా అక్కడ మొగలిపాడు దగ్గర ఎవరో ఒక మీ ప్రముఖుల తాలూకా స్థలాన్ని ఈరోజు కబ్జా చేయబోతున్నారనే వార్తలు కూడా వస్తుంటే విన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో శివాజీ గారు 36 సంవత్సరాలు పరిపాలన చేశారు. కాశీ బుగ్గలేకపోయినా పలాస నాన్నగారికి ముందు 5 సంవత్సరాలు కూడా ఉండింది. ఓటు వేసిన వారికి ఒక నమస్కారం అయితే ఓటు వేయని వారికి 2 నమస్కారాలు. ఏ రోజు తనకి ఓటు వేయని వారి మీద ఆయన కక్ష సాధింపు చర్యలు కానీ, వాళ్ళు కనిపిస్తే అమర్యాద చేయడం కానీ, వాళ్ళ వ్యాపారాల మీద దాడులు చేయించడం కానీ, లేకపోతే వాళ్ళ స్థలాన్ని కబ్జా చేయడం కానీ గౌతు కుటుంబం చరిత్రలోనే ఉందా? ఒకవేళ నాకు తెలియదు ఉంటే మీరు చెప్పండి, నిజంగా నా మాట వెనక్కి తీసుకుంటున్నాను. అలాంటి సంస్కృతిలోనే పెంచారు. ఈరోజు గెలిచినా ఓడినా మన పార్టీ వారైనా మన పార్టీ కాకపోయినా ఒకసారి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మనం ఎన్నికైనప్పుడు మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు మన ప్రజలే, మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. కానీ గెలిచిన తర్వాత కూడా ప్రతిపక్షాలని లెక్కగట్టి ప్రతిపక్షాల మీద ఇబ్బంది పెడుతూ నేనే పెత్తనం వహించాలనుకున్న రాజకీయ నాయకుల్ని ఇప్పటి వరకు ఇక్కడ చూడలేదు. నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, కరెక్ట్ టైంలో నేను ప్రత్యక్ష రాజకీయాల నుంచి పక్కకు వచ్చాను, మరి చాలా వరస్ట్ టైంలో నువ్వు ఎంటర్ అయ్యావు అని. అయినా కూడా ఇక్కడున్న పెద్దలతో పాటు ఆయన మాకు తండ్రిగానే కాకుండా 6 సార్లు 36 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా స్వపక్షంలోనే కాదు విపక్షం వారితో కూడా 2 చేతులు నమస్కారం జోడించుకొని శివాజీ చాలా కరెక్ట్ గా ఉంటాడు, ఎవరికి ఇబ్బంది పెట్టడని ఏ రాజకీయ జెండాతో తన రాజకీయ జీవితం మొదలు పెట్టారో అదే రాజకీయ జెండాలోని చాలా గౌరవంగా రిటైర్ అయ్యి ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా నాతో కలిసి ఉన్న వాళ్ళకి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను, నాకు చేతనైన సాయం చేస్తానంటూ ఈరోజు నాకు వ్యక్తిగత జీవితంలో రాజకీయ జీవితంలో నేను ఆదర్శంగా తీసుకునే మొదటి వ్యక్తి. ఇప్పటికీ ఆయన ఒకటే అంటారు, నా 36 సంవత్సరాలు నేను నా తండ్రి అంటే మా తాతగారి పేరుకి ఎటువంటి మచ్చ రాకుండా చూసుకోవాలనే దీంతో ముందుకు వెళ్ళాను అని. బయట ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా మా అమ్మాయి మా గౌతు శిరీష మీద మాకు నమ్మకం ఉంది, ఓటమి పాలైనా మాకు అండగా నిలుస్తుంది, రేపు ఉదయం పలాసాన్ని చక్కదిద్దుతుందని ఒక నమ్మకం నా మీద పెట్టుకోవడం వల్లే ఈ రోజు ఇంత ధైర్యంగా 5 సంవత్సరాలు ఓటమి తర్వాత కూడా ఈ ఇబ్బందుల తర్వాత కూడా మీ ముందు నేను ధైర్యంగా నిలిచాను. మీకు మళ్ళీ నాకు ఒక ఓటు వేయడానికి ఆలోచించని అడగడానికి ముందుకు వచ్చాను. ఇక పలాస నియోజకవర్గం చాలా ప్రత్యేకమైనది. ఒకప్పుడు పలాస అంటే తెల్ల బంగారం, ఆర్థిక రావాలి, ప్రతిరోజు నీరు రావాలి, వీధి దీపాలు వెలగాలి, రోడ్లు బాగుండాలి, అక్కడున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేయాలి. ఇక్కడ మనకు కావాల్సింది ఓన్లీ హాస్పిటల్ కాదండి, హాస్పిటల్లో ఇక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లే డయాలసిస్ కేంద్రాలు కాదు, మన ఉద్దానానికి ఒక మహమ్మారిలా కారణం తెలియకుండా ఉన్న ఆ కిడ్నీ వ్యాధి మూలాల మీద ఇక్కడ రీసెర్చ్ జరగాలి. రీసెర్చ్ అంటే ఒక డాక్టర్ని కూర్చోబెట్టే జరిగేది కాదు. దానికి చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన ఒక డెడికేషన్ ఉన్న ఒక నాయకుడు కావాలి. ఇక్కడ డాక్టర్ల బృందం రావాలి. 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ప్రతి ఇంట్లో ఎక్కడెక్కడైతే ఎక్కువ కిడ్నీ వ్యాధులు ఉన్నాయో వాళ్ళ కుటుంబాల వ్యక్తులందరినీ టెస్ట్ చేయాలి. దీనికి మూల కారణం కనుక్కోలేకపోతే మేము 10,000 ఇస్తున్నాం, మేము 25,000 ఇస్తున్నాం, డయాలసిస్ చేసుకోవడానికంటే చావు దగ్గరికి తీసుకెళ్ళడానికి మీకు సాయం చేస్తున్నారు తప్పితే దానికి మూలాలు ఎందుకు కనుక్కోలేకపోతున్నారు? దానికి ఎంత డెడికేషన్ కావాలి? ఖచ్చితంగా ఈ కిడ్నీ వ్యాధి వల్ల మా ఇంట్లో మా మేనత్త గారి భర్త కూడా చనిపోయారు. మాకు ఆ బాధ తెలుసు. దాని మూలాలు కనుక్కోవాలని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేసి తీరుతారు, చేపిస్తారని నమ్మకం నాకుంది. అలాగే ఈరోజు ఆఫ్షోర్ శివాజీ గారి రాజకీయ జీవితంలో వచ్చిన మొదట్లో రైతులు బాగుండాలని ఎక్కడ పడితే అక్కడ సాగునీరు ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అలాంటివి ఈరోజు దబార్ సింగ్ గాని, దామోదర్ సాగర్ గాని, వరహాలగడ్డ గాని, కలియుగల్ గాని. ఆయన రాజకీయ జీవితంలో 2014లో వచ్చింది వజ్రపు కొత్తూరు. ఆ వజ్రపు కొత్తూరికి అటు నందిగామకి, మెలియాపుట్టికి, ముఖ్యంగా మన పలాస మున్సిపాలిటీకి తాగునీరు సాగునీరు బాధ లేకుండా ఇంకొక 15-20 సంవత్సరాలు సుభిక్షంగా ఉండాలంటే మనకు కావాల్సింది ఆఫ్షోర్. ఆయన సొంత పార్టీ మీదే ధ్వజమెత్తి గడ్డం దీక్ష చేపట్టి
2017 సెప్టెంబర్ నెల ఆఫ్షోర్ కి ఆయన నిధులు తీసుకొచ్చారు. 464 కోట్లు. ఎవరి దగ్గర నిధులు తీసుకుంటే ముందు అక్కడ ఆఫ్షోర్ నిర్వాసితులకి డబ్బులు ఇస్తే గానీ అక్కడ ఆఫ్షోర్ మొదలు పెట్టడానికి వీల్లేదన్నారు. ఎందుకంటే భూములు కోల్పోయిన రైతులు బాధపడకూడదు. వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ ఇక్కడ నిర్వాసితుల కాలనీ ఇచ్చి 264 కోట్లు దాన్ని ఖర్చు పెట్టాక ఆఫ్షోర్ మొదలు పెట్టారు. అది ఎంతవరకు వచ్చిందో మీకు తెలుసు. చిన్న ఉదాహరణ, కేటీ రోడ్డు ప్రాజెక్టు శివాజీ గారు ఉన్నప్పుడు విస్తరణకు వచ్చిందని మాకు తెలుసు, ఎందుకంటే జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నాను. ఆ రోడ్డు విస్తరణ వల్ల ఏ ఒక్క కుటుంబం, ఏ ఒక్క చిరు వ్యాపారి కూడా రోడ్డు మీద పడితే వాళ్ళ కుటుంబానికి ఆకలి బాధ చేసిన పాపం మనకి రాకూడదు అని చెప్పి కేటీ రోడ్డు విస్తరణ ఆపారు తప్పితే ఈరోజు మీ అందరినీ ఇంత ఇబ్బంది పెట్టి 4 సంవత్సరాలు ఆ కేటీ రోడ్డు ఎలా ఉందో నాకు తెలుసు. ఎవరికన్నా కాంపన్సేషన్ వచ్చిందా? కాంపన్సేషన్ రాకుండా ఎక్కడైనా జరుగుతుందా? భయపెట్టి ఎన్ని రోజులు పనిచేస్తామండి? ఒకరోజు చేస్తాం, 5 సంవత్సరాలు అధికారంలో ఉంటే చేస్తాం, మళ్ళీ అధికారం నుంచి దించే రోజు మనుషులు ఎలా రియాక్ట్ అవుతారు? ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే చెప్తున్నాను. మీ అందరికి ఒకటే మనవి, ఖచ్చితంగా పలాసలో ఉన్న అన్ని వర్గాలు బాగుండాలి. రైతులు బాగుండాలి, యాదవులు బాగుండాలి, కార్మిక వర్గాలు బాగుండాలి, వ్యాపార వర్గాలు బాగుండాలి. అంతేగాని నేను ఒక్కదానే బాగుండాలి, పలాస ఎలా పోయినా పర్లేదు, 5 సంవత్సరాలు ఒకసారి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే నేను అభివృద్ధి చెందుతున్నానని కుటుంబంలోంచి వచ్చిన అమ్మాయి కాదు. మీ ఆడబిడ్డగా, మీ ఆడపిల్లగా ఒక్క 5 సంవత్సరాల అవకాశం ఇచ్చి చూడండి. మీరు అన్న పని, మీరు ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ అభివృద్ధి చూపించే ధైర్యం, నమ్మకం నాకు నా పార్టీ మీద ఉంది, నా మీద ఉంది. మరియు మీరు ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ఏ పారిశ్రామిక వాళ్ళలో ఎక్కడ పొల్యూషన్ పెరుగుతుందని కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరండి? ఇంతకు ముందు ప్రజాప్రతినిధి కాకముందు అక్కడ కంపెనీల వల్ల అంత పొల్యూషన్ పెరుగుతుందని మూయమని చెప్పిన వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నారు. దయచేసి నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకొని ఖచ్చితంగా రైతులతో పాటు ఇక్కడున్న అన్ని వర్గాల్ని డెవలప్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారితో, జిల్లా నాయకులతో సమన్వయం చేసుకొని నా పలాసకు ఒక ఆడపిల్ల ఇంత చేయగలిగింది 5 సంవత్సరాల్లో మీ అందరి చేత శభాష్ అనిపించుకునే విధంగా వచ్చే 5 సంవత్సరాల పాలన ప్లాన్ చేసుకున్నాను. ఒక్క అవకాశం మీ ఆడబిడ్డకి ఇచ్చి చూడండి. ఎవరిని నిరాశపరచను. నేను అన్న మాటల్లో నిజాలు ఏమున్నాయో, దానిలోని అబద్ధాలు ఏమున్నాయో దయచేసి మీరు ఆలోచించి నాకు రేపు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, బలవంతంగా ఎవరిని తీసుకురాలేదు, బలవంతంగా కండువాలు వేయటం లేదు, నా వైపు ఉన్నారని బలవంతంగా ఫేక్ ప్రచారం చేస్తారు. మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నా మాటలు విని అర్థం చేసుకుని మీకు అందులో నిజాయితీ కనిపిస్తే రేపు మీ ఆడపిల్లని సపోర్ట్ చేస్తానని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్క కళింగ వయసు కుటుంబ సభ్యులకి, పెద్దలకి, సోదరులకి అందరికీ పేరు పేరున నా ధన్యవాదములు. జై తెలుగుదేశం. విజనరీ లీడర్ అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే విజనరీ లీడర్. ఎంతమంది ఎన్ఆర్ఐలు కానీ, లోకల్ ఉన్న యువత కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడుకి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అతను జైలుకి వెళ్ళినప్పుడు కూడా ప్రోత్సహించారు. అతను ఏ ప్రాబ్లం వచ్చినా వెనక మేము ఉన్నామని ఒక యూత్ గా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఈజ్ ద విజనరీ లీడర్. హైదరాబాద్ ని ఈ రోజు ₹1,00,000 ఉన్న మోరని ఈ రోజు ₹1,00,00,000 10 కోట్లు 100 కోట్లు అయిందంటే ఆ భూమి అతను రియల్ ఎస్టేట్ కాదండి. అతని విజన్ నెక్స్ట్ 40 years ఎలా ఉంటుందో ఆలోచిస్తాడు. గ్రేట్ పర్సన్. అతని గ్రేట్ పర్సన్ లో మేడం గారు వచ్చినందుకు చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. వన్ థింగ్. అండ్ ఇక్కడ కాంబినేషన్ చూస్తే ఒక పక్క మోడీ గారు ఈజ్ ఏ విజనరీ లీడర్ ఇన్ ఆల్ ఓవర్ కంట్రీ. ఇండియాకి ఈ రోజు టాప్ మోస్ట్ గా డెవలపింగ్ స్టేజ్ నుండి డెవలప్డ్ స్టేజ్ రావడానికి మోడీ మెయిన్ పర్సన్. గుజరాత్ ని ఎలాగైతే డెవలప్ చేశారో ఇండియాని ఈ రోజు టాప్ లెవెల్ కి, టాప్ కంపెనీస్ అన్ని ఈ రోజు అన్ని దేశాలు ముందుకు వచ్చి చూస్తున్నాయి అంటే కేవలం మోడీ గారే. దాని కాంబినేషన్ లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గుడ్ డెసిషన్ తీసుకున్నారు. మోడీ గారితో ఎలయన్స్ ఫామ్ అయ్యారు. మోడీ గారు కాకుండా పవన్ కళ్యాణ్ నమస్కారం అండి. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చి సినీ ఫీల్డ్ లో కూడా ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి. అన్ని విడిచిపెట్టి నా ప్రజల కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలని ముందుకు వచ్చారు. ఈ కాంబినేషన్ సూపర్ హిట్, సూపర్ హిట్. ఇప్పుడు మేడం గారు వద్దాం. మేడం గారికి ఆవిడకి అవసరం లేదండి, ఎందుకంటే హ్యాపీగా సెటిల్ అయ్యారు. ఎందుకు నాకు అని సార్ చెప్తున్నారు ముందు, మాకెందుకు బాబా కాదండి. తను రైట్ పర్సన్. ఎందుకంటే తను మీ బ్లడ్ తెలియదు కాబట్టి తనకు అలా బుద్ధులు వచ్చాయి. తనకు వచ్చింది కాబట్టి ఈరోజు మేడం ఈరోజు నేషనల్ ఫైర్ ఫైటర్స్ చేయండి అంటే మీరు ఆల్రెడీ ఫైర్ లో కాలి నలిగిపోయి దెబ్బలు తిని ఒక షార్ప్ ఎడ్జ్గా ఫామ్ అయ్యారు. మీకు తిరుగులేదు.
ఈ తిరుగులేనట్టు కానీ ప్రజల్లో ఒక్కటేంటి, ఈ కాంబినేషన్ మీరు చూడండి. సెంట్రల్ లో మోడీ వస్తారు, స్టేట్ లో చంద్రబాబు నాయుడు వస్తారు, ఇక్కడ మేడం వస్తే మనకి డెవలప్మెంట్ అవుతుంది. ఒకటే, ఎందుకంటే ఇక్కడ క్రాస్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి మన పనులు జరగవు. సరే మీకు అభిమానం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, నేను వయసునే కాబట్టి ఎవరిని కించపరచడం లేదు. ఏ గవర్నమెంట్ నేను తప్పుగా మాట్లాడను. నేను ఏ పార్టీ కొనుగో ఈ రోజు వరకు చేసుకోలేదు. నేను మాట్లాడేది ఏంటంటే ఒక ఇండివిజువల్ గా మాట్లాడుతూ, ఒక సిటిజన్, ఇండియన్ సిటిజన్ గా మాట్లాడుతూ, పలాస సిటిజన్ కింద మాట్లాడుతున్నాను. రేపు టీడీపీ గవర్నమెంట్ ఇక్కడికి వస్తే మన డెవలప్మెంట్స్ అవుతాయి. ఏ కష్టం వచ్చినా మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నారు, మన పెద్దలు ఉన్నారు. ఎవరైనా వాళ్ళు ఇంతవరకు ఏమన్నారంటే మా ఇల్లు లేదు కదా, ఇక్కడ సొంత వాళ్ళు కాదు కదా, లాస్ట్ ఫేజ్ మేము ఎందుకు గెలిపించాలన్నారు. ఈ రోజు వాళ్ళ సొంత ఇల్లు కట్టుకొని ఒక చిరునామా, పలాస రిజిస్టర్డ్ చిరునామా పెట్టుకోవడం వల్ల ఎవ్రీ వన్ కూడా, మీరందరూ కూడా నాక్ చేసి మన ప్రాబ్లమ్స్ ఏమన్నా సాల్వ్ చేసే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి తనకి ఒక లేడీ కంటెస్టెంట్ కి మన కాన్స్టిట్యూషన్ తరఫున ఈరోజు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు వాల్యుబుల్ ఓట్ ని వేస్తారని అందరి తరఫున, మేడం గారి తరఫున, పెద్దల తరఫున, అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే క్రాస్ గవర్నమెంట్ వస్తే మనకి ఏ పనులు జరగవు. స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి సెంట్రల్ లో మోడీ గారు రావాలి, స్టేట్ లో చంద్రబాబు నాయుడు కావాలి, పలాసలో మేడమే రావాలి. వస్తే మనమైనా సేఫ్ సైడ్ ఉంటాం. సేఫ్ పలాస, సేఫ్ పలాస అన్న మీ నినాదానికి అదే కరెక్ట్ చిరునామండి. థ్యాంక్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మేడం ఇంకోటి ఏంటంటే మా రిక్వెస్ట్ ఏంటంటే, వయసులు గత గవర్నమెంట్ లో కానీ ఎన్నో విధాలుగా కష్టపడ్డారు, పడుతున్నారు కూడా. ఎవరు బయటపడరండి, ఎందుకంటే మైక్ ముందు వచ్చి మాట్లాడితే మాకు నొక్కేస్తారని తెలుసు. ఎవరు బయటపడరు. ఈ రోజు చిన్న పిల్లలు, మా తమ్ముడు లాంటి వాళ్ళు కూడా ఈ రోజు వచ్చారండి మీటింగ్ కి. నేను ఆశ్చర్యపడ్డాను, అరే ఎందుకు వచ్చారు ఇల్లు అని. వచ్చింది మీ మీద కాదండి ఇంట్రెస్ట్, టీడీపీ గవర్నమెంట్ మీద ఇంట్రెస్ట్. టీడీపీ చేస్తున్న విత్తనాలు, మీరు విత్తనాలు, ఆ విత్తనాల నుండి మీరు పెరిగారు, ఆ రక్తంతోనే పెరిగారు. సో మీ ఫ్రూట్ అనేది, మీరు వచ్చే పండు అనేది మంచి ఫలాలు ఇస్తుంది తప్ప చెడు ఫలాలు ఇవ్వదు. చెడు ఆలోచన మీలో లేదు. బీసీ గారు అంటారా, అతను చాలా మంచి, ఎందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ అయింది కూడా నాకు తెలుసు. అలాంటివన్నీ నెగిటివ్ అని మా దాంట్లో లేవండి. మీరు నమ్మకం కొనండి, మీరు నిరుత్సాహపడకండి. అదే ధైర్యంతో ఒక సిమెంట్ లాగే మళ్ళీ పోరాడండి. మీరే విజయం నేను నమ్మకంగా గట్టి నమ్మకం చెప్తున్నాను. థ్యాంక్స్ అలాట్. అంటే మీరందరూ మాత్రం మనసు మీద చేసుకొని, ఇక్కడ ఎవరు బట్టి నేను ఎవరు గవర్నమెంట్ అని చెప్పనండి, ఎవరి వల్ల మంచి జరుగుతుందని ఆలోచించండి, ఓటేయండి. ఇది ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.